నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మినరల్ వాటర్ ప్లాంట్లను ప్రారంభించారు. జువ్వనదిన్నె, బంగారుపాలెం, నాగులవరం, సర్వాయిపాలెంలో 4 మినరల్ వాటర్ ప్లాంట్లను ప్రారంభించారు. రాబోయే ఎన్నికల్లో ఎంపీగా నన్ను, ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ రెడ్డిని గెలిపించాలన్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. విపిఆర్ ఫౌండేషన్ తరపున ఇప్పటికే 130 వాటర్ ప్లాంట్ను ప్రారంభించామన్నారు. జగనన్న ప్రభుత్వంలో ప్రతి ఇంటికి ప్రభుత్వం అందించే పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే మళ్లీ జగనన్నను గెలిపించుకోవాలన్నారు. ఎమ్మెల్యే 2017 లో స్టార్ట్ చేసాం ఈ ప్రాజెక్ట్స్. అట్లా ఈ వాటర్ ప్లాంట్స్ 17 నుంచి ఈ రోజుకి 130 పైంచులకు ప్లాంట్లు పెట్టున్నాం. ఏ ప్లాంట్ కూడా ఈ రోజుకి కూడా ఆపలేదు. ప్రతి ప్లాంట్ రన్నింగ్ లో ఉంది. అది కూడా ఏంటంటే శ్రద్ధ తీసుకొని ఒక టీం ఫామ్ చేసి, ఆ టీమ్ వాళ్ళ పని ఏంటంటే ప్రతి నెల మెయింటెనెన్స్ కానీ, ఫిల్టర్లు కానీ, ఏది ఉన్నా, ఏ సమస్య ఉన్నా, కొన్ని దగ్గర వాటర్ దీనివల్ల ఫిల్టర్లు 2 సార్లు మార్చాల్సి వస్తుంది నెలకి. ఏది ఉన్నా కానీ ఫ్రీగా చేసి ఆ ప్లాంట్ అయితే నడిపిస్తున్నాం. ఈరోజు సంక్షేమ పథకాలు మీ అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ ఎంత ఇది చేస్తున్నాడో నేను చెప్పలేదు. ప్రతి ఒక్కరికి కూడా ఆ సంక్షేమ పథకాల్లో ప్రతి ఒక్కరికి ఇంటికి అందే కార్యక్రమం కూడా మీ అందరికి కూడా తెలుసు. పెన్షన్ అనేది మీ డోర్ స్టెప్కి వస్తుంది. అది చాలా గొప్ప విషయం. సో మనందరం కూడా రేపు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాల్సిన బాధ్యత మనందరిది. అట్లే ప్రతాప్ కుమార్ రెడ్డిని మీరు ఎమ్మెల్యేగా గెలిపించడం మీ బాధ్యత. అట్టే నన్ను ఎంపీగా గెలిపించడం కూడా మీ అందరి బాధ్యత. ప్రతాప్ కుమార్ రెడ్డిని గెలిపిస్తేనే జగన్మోహన్ రెడ్డి మనం ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టగలుగుతాం. సో మీ అందరూ గుర్తుపెట్టుకోండి. తప్పకుండా మీ అందరూ రేపు ఎలక్షన్లకి కష్టపడి పనిచేసి మనస్ఫూర్తిగా ప్రతాప్ కుమార్ రెడ్డిని నన్ను గెలిపించాలా. ఇది మీ బాధ్యత. మీ అందరి బాధ్యతగా తీసుకొని తప్పకుండా ఇచ్చేయాలని కోరుకుంటున్నాం. అందరికి కూడా మళ్ళీ నమస్కారం. ఈ గ్రామానికి రావడం, ఈ ప్లాంట్ ఇక్కడ పెట్టడం చాలా సంతోషం. మీ అందరిని చూడడం కూడా చాలా సంతోషంగా ఉంది. మండలంలో సర్వాయిపాలెం మరియు ఆనమడుగు పంచాయతీకి సంబంధించి మన పెద్దలు గౌరవనీయులు దాన ధర్మాలు ఎప్పుడు కూడా ముందుండి ఎన్నో గుడులు కావచ్చు, ఎన్నో వాటర్ ప్లాంట్స్, దాదాపు నాకు తెలిసి 130 పైచలకు వాటర్ ప్లాంట్స్ ఈ జిల్లాలో ఇచ్చిన మన రాజ్యసభ సభ్యులు, అదేవిధంగా రేపు 24లో జరగబో ఎన్నికల్లో జగనన్న గారి ఆశీస్సులతోటి మన నెల్లూరు జిల్లాకి పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేయబోతున్న వేమిరెడ్డి ప్రభాకర్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, మాజీ ఏఎంసీ చైర్మన్ గారికి, అదే ఇప్పుడు మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ గారికి, ఇప్పుడు ఏఎంసీ చైర్మన్ గారికి, పెద్ద రామరెడ్డి శ్రీనివాస నాయుడు గారికి, సుధీర్ గారికి, అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా ఉంటున్న మా నాయకులు అందరికీ, అదేవిధంగా గ్రామ ప్రజలకి, ఇక్కడికి విచ్చేస్తున్న కావలి నియోజకవర్గ ప్రజలకి అందరికీ కూడా నా ధన్యవాదాలు. నిజంగా ఈరోజు చాలా సంతోషమైన దినం. ఎందుకంటే నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు 2009లో ఈ ప్రాంతంలో వాటర్కి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎక్కడెక్కడ తాగేదానికి నీరు లేవు. చుట్టుపక్కలంతా కూడా ఉప్పు నీళ్ళు ఉన్నాయి. తొవ్వితే ఒక 20 అడుగుల్లో మనకి ఉప్పు నీరు వచ్చే పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో మాకు చెప్పటం, ఇక్కడ మంచినీరు సప్లై చేయటం, అదేవిధంగా కొన్ని ప్రదేశాల్లో మంచినీరు చిక్కేక్కడ బోర్ వేయించి వాటర్ అందించడం ఆనాడు చేయడం జరిగింది. ఈరోజు మనకి సుజల స్రవంతి ద్వారా కూడా నీరు రావడం జరిగింది. ఇంకా అది కనెక్షన్స్ కూడా ఇవ్వబోతున్నారు. కానీ ఈరోజు తాగేదానికి ముఖ్యంగా మన ఆరోగ్యం చాలా ముఖ్యం. ఎప్పుడు కూడా మనం తాగాల్సిన నీరు బాగుండాలి. అటువంటి బాగుండే నీరు మనకి ఇవ్వడానికి ఈరోజు
మన నేరదాత, అదేవిధంగా మీ అందరికీ తెలిసిన ఎంతో మంచి హృదయం గల వేమిరెడ్డి ప్రభాకర్ అన్న ఈరోజు మన సర్వపాలెం ఆనమూడు పంచాయతీకి సంబంధించి వాటర్ ప్లాంట్ ఇక్కడ ఇవ్వటం నిజంగా చాలా సంతోషం. ఈరోజు మా గ్రామస్తులంతా కూడా ఇక్కడ అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈరోజు నీటికి ఇబ్బంది కాకుండా ఇక్కడ మనకి మీరు వాటర్ ఇవ్వటం, వాటర్ ప్లాంట్ పెట్టడం నిజంగా ఇక్కడ ప్రజలంతా కూడా చాలా సంతోషిస్తున్నారు. తప్పకుండా మీ అందరి ఆశీర్వాదాలు కూడా, ఎందుకంటే ఈరోజు అడగకుండానే ఈరోజు మనకి నీళ్లు ఇక్కడ ఇవ్వటం జరిగింది. వేమిరెడ్డి ప్రభాకర్ అన్న ఒక మంచి వ్యక్తి, ఎప్పుడు కూడా ప్రజలు మంచి కోరుకునే మంచి మనస్తత్వం గల వ్యక్తి. అటువంటి వ్యక్తిని మేమంతా కూడా తప్పకుండా రానున్న రోజుల్లో తప్పకుండా ఆశీర్వదించాలి, ఆదరించాలి. అదేవిధంగా జగనన్న ఆశీస్సులతో పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కాబట్టి ఈ గ్రామంలో, ఈ 2 గ్రామాల్లో తప్పకుండా మేమంతా కూడా అందరూ కలిసికట్టుగా పనిచేసి మంచి మెజార్టీ తీసుకొచ్చి జగనన్నకి కానుకగా ఇవ్వాల్సిన బాధ్యత అటు ఎంపీకి కానీ అదేవిధంగా జగనన్న ఆశీస్సులతో 2014, 2019 అప్పుడు నాకు మంచి మెజార్టీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ 24 కూడా మీ అందరి ఆశీస్సులు తప్పకుండా నాకు కూడా ఇచ్చి మా ఇద్దరిని ఆశీర్వదిస్తారని, అదేవిధంగా ఈ గ్రామాలు 2 కూడా ఎట్టా హైదరాబాద్ ట్విన్ సిటీస్గా ఉంటాయో, హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్, అదేవిధంగా ఆనమడుగు, సర్వపాలెం అంటే ట్విన్ పంచాయతీగా ఉన్నాయి. తప్పకుండా ఇక్కడ పంచాయతీ అభ్యర్థులు కూడా బాగా పనిచేసి, ఎంపీటీసీ అందరూ కూడా బాగా పనిచేసి అందరి నాయకులు కూడా కలుపుకొని ఈ ప్రాంతంలో మన పార్టీకి జగనన్నకి మంచి మెజార్టీ ఇవ్వాలని మనసారి కోరుకుంటూ ఎప్పుడు కూడా మీకు అండగా ఉండేదానికి ఇటు వేమిరెడ్డి ప్రభాకర్ కావచ్చు, నేను కావచ్చు, అదేవిధంగా పెద్దకు గౌరవనీయులు లేదా మస్తాన్గా ఉన్న కావచ్చు, అందరం కూడా ఈరోజు మీకు అండగా ఉంటాం. తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేదానికి ఎప్పుడు కూడా ముందుంటామని తెలియజేస్తూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ముఖ్యంగా ఈ ప్లాంట్ నిర్మాణానికి ముఖ్యంగా చెప్పండి వేమిరెడ్డి ప్రభాకర్ అన్న నిధులు ఇస్తున్నారు. కానీ దీని వెనక చాలా మంది పనిచేస్తున్నారు. శంకర్ అన్న, అదేవిధంగా ఇంకా ఒక సహచరులు అంతా కూడా ఎప్పుడు కూడా ఫాలో చేస్తే ఇక్కడ నాయకుని ఇవన్నీ అయినాయా లేదా, షెడ్ అయిందా లేదా, మిషన్ ఫిట్ చేసాగా లేదా, ఇవన్నీ కూడా తెలుసుకుంటూ మన కావలి నియోజకవర్గంలో ఈరోజు 4వ ప్లాంట్ మనం ఈరోజు ఓపెన్ చేస్తున్నాం. అంటే దీని వెనక వాళ్ళు ఏ విధంగా పనిచేశారు అనేది ఒకసారి వాళ్ళకి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వేమిరెడ్డి ప్రభాకర్ అన్న కావచ్చు, అదే మేము కావచ్చు, వాళ్ళు చేస్తున్న కృషి కూడా, ఎందుకంటే వాళ్ళు రోజు వచ్చి పర్యవేక్షించడం, ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్న కూడా వాటిని చూడటం, ఇవన్నీ కూడా చేశారు. ఆ టీంకు కూడా నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాం. అదేవిధంగా వేమిరెడ్డి అన్న కూడా ఈరోజు మేము వచ్చేటప్పుడు ముంగమూగు, అదే తిప్ప గ్రామాలు, ఎందుకంటే అక్కడక్కడ ఎక్కువ తిప్పగా వచ్చే ఎస్టీస్ ఎక్కువ మంది ఉంటున్నారు. దానికి సంబంధించి అక్కడ వాళ్ళు కూడా వాటర్ ప్లాంట్ అడుగున్నారు. ముంగమూగు కూడా వాటర్ ప్లాంట్ అడగటం జరిగింది. అన్న అడగంగానే మంచి మనసు చేసుకొని ఆ 2 కూడా తప్పకుండా చేయండి అని శంకర్ గారికి తెలియజేయడం నిజంగా చాలా సంతోషం. ఒక్కసారి మీ అందరి కలెక్టర్ అన్న కూడా మేము ధన్యవాదాలు తెలియజేయాలని కూడా కోరుతున్నాం. తప్పకుండా ఒక మంచి వ్యక్తి, ఇటువంటి మంచి వ్యక్తి మనకు కావాలి, మన జిల్లాకి కావాలి. పార్లమెంట్ సభ్యుగా, రాజ్యసభ సభ్యుగా కూడా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాడు. తప్పకుండా పార్లమెంటు పోటీ చేయబోతున్నాడు కాబట్టి తప్పకుండా అటువంటి మంచి అభ్యర్థిని మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.